కృప కలిగిన వాడు కనుక ఆయనే నడిచొచ్చారు. నడిచొచ్చి ఒక్ ఏ 10 హుండీలు పెడితే బాగుండదా? ఈ 10 హుండీలు పెట్టకూడదా? పెట్టరు. అక్కడే హుండీ యంత్రం ఉంది కింద, అది లాగుతూ ఉంటుంది. ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి? ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? మన్ని సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తక్కువయ్యాయా? పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు ఆయన? తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది. అహంకారమును తీసి పుణ్యమును ఇస్తారు, ఆయన పాపమును తీస్తారు. ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది. అందుకని వెంట్రుకలను తీస్తారు. మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు, చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు. కానీ వీధిలోకి వస్తుంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు. అన్నింటికన్నా మనిషి జీవితంలో బెంగ పెట్టుకునేది ఏమిటంటే